ఈరోజు మనం వినబోయే దైవ సందేశం యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఆగూరు ప్రార్థన. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి ప్రార్థన. బైబిల్లో ఒక భక్తుడు, ఆ భక్తుని పేరు ఆగూరు. ఆ భక్తుడు ఒక దివ్యమైన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థన మనందరికీ నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? ఒక భక్తుడు ఆగూరు ప్రార్థన గురించి చెప్తూ ఇలా అంటాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, పాత నిబంధనలో ఆగూరు భక్తుడు చేసిన ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యమైంది. పరలోక ప్రార్థనకు క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘం పరలోక ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆగూరు చేసిన ప్రార్థన కూడా సంఘం అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చక్కటి విషయాలు చెప్తాడు. అసలు ఈ ఆగూరు ఎవరు? ఏమని ప్రార్థన చేశాడు? మన జీవితంలో మనం కూడా ఏమని ప్రార్థన చేయాలని ఆ ప్రార్థన మనకు నేర్పుతుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. 30వ అధ్యాయం మొదటి వచనం. ఆ తర్వాత 7వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడిన మాటలు చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతియేలునకును ఒక్కాలునకును చెప్పిన మాట. సరే, ఏం చెప్పాడు? అన్ని విషయాలు 33 వచనాలు దాకా ఉంటాయి. ఈ మాటల మధ్యలో ఒక ప్రార్థన. 7వ వచనం నుంచి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏంటా 2? 1, వ్యర్థమైన వాటిని పెద్దగా, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ఐశ్వర్యమునైనను రెండో చేసి ఉంటారులే, దానికి ముందు చూసారా? ఏది? ఐశ్వర్యము నాకు దయచేయొద్దు. అట్ దట్ సేమ్ టైం సుదీప్, ఐశ్వర్యం నాకు దయచేయొద్దు. అట్ దట్ సేమ్ టైం అయ్యా, పేదరికం కూడా నాకు దయచేయొద్దు అయ్యా. ఎందుకు దయచేయొద్దు అంటున్నాడంటే తర్వాత మాట అంటాడు. చూడండి, 9, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేశాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయయ్యా. రెండిటినేమో దూరం చేయమంటున్నాడు, రెండిటినేమో తనకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. వేటిని దూరం చేయమంటున్నాడు? వ్యర్థమైన వాటిని దూరం చేయయ్యా, అబద్ధాలను నాకు దూరం చేయయ్యా. అదే సమయంలో నేనెప్పుడు నేను ఘనపరుచున్నట్లుగా, నీ నామానికి నేను అవమానకరంగా బ్రతకుండున్నట్లుగా, రెండవది నేనెప్పుడు నేను స్తుతించున్నట్లుగా ఈ జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా అని రెండింటిని దూరం చేయమంటున్నాడు, రెండింటిని దగ్గర చేయమంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఈ ప్రార్థన బాగుందా లేదా? ఈ ప్రార్థనలో ఒక్క మాట బాగాలేదన్న, ఐశ్వర్యం కలుగు చేయొద్దనే మాటే బాగా. తతిమ 3 ప్రార్థనలకు 100కి 100 మార్కులు వేసుకుంటాం అని అనొచ్చు. సరే, నేను ఇందాక చెప్పే కదా, ఒక భక్తుడు ఏమంటాడంటే, యేసు ప్రభు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన ఎంత విలువైందో
ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం తన దైనందిన జీవితంలో ఈ ప్రార్థన కనుక చేసుకుంటే లోకంలో వేటిని ప్రేమించకుండా ప్రభువునే ప్రేమిస్తూ ప్రభు కొరకు తాను బ్రతకగలుగుతాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆయన చేసిన ప్రార్థన గురించి చెప్పే ముందు అసలు ఈయన ఎవరు, వీళ్ళ ఊరు పేరేంటి, వీళ్ళ వివరాలు ఏంటి అని బైబిల్లో మనం వెతికితే ఈ స్థలంలో తప్ప ఆగూరు అనే పేరు బైబిల్లో మీరు చెప్పాలా, ఎక్కడ వెతికినా మనకు కనపడదు. నేను అనుకుంటా ఆగూరు అంటంతో మీలో కొంతమంది అనుకొని ఉండొచ్చు, గోంగూర పేరు విన్నా, గంగూరు పేరు విన్నా, ఆగూరు అనే పేరు నేను ఎప్పుడు వినలేదే అన్న అనుకున్నటువంటి భక్తులు కూడా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క చోటే రాయబడి ఉంది కాబట్టి. మరలా అడుగుతాం మిమ్మల్ని, మీరు ఎప్పుడైనా ఆగూరు అనే పేరు ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఆగూరు అనే పేరు విన్నారా? విన్నా వాళ్ళు చేయొద్దని. లావణ్య, నువ్వు కూడా వినలేదమ్మా? అరే రే రే రే, 1 2. సరే, ఈ స్థలంలో తప్ప అతనికి పూర్వపు చరిత్ర ఏమీ లేదు. జస్ట్ తండ్రి పేరు యాకే అని రాయబడి ఉంది. ఈ సామెతలు 30వ అధ్యాయం రాసినటువంటి ఆ భక్తుని పేరు, ఈ ప్రార్థన చేసిన ఆ భక్తుని పేరు ఆగూరు అని రాయబడ్డాడు. అంటే ఓ రకంగా అతనికి పూర్వపు చరిత్ర ఏమీ లేదు. పూర్వపు చరిత్ర లేకపోయినా తానే ఒక చరిత్రగా మారిపోయాడు. దైవజనమా, ఆది నుంచి దేవుని మనసు చూస్తూ ఉంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన నాన్నోళ్ళు ఎవరు, మన తాత ముత్తాతలు ఎవరు, మన పూర్వీకులు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి పని లేదు. దేవునికంటూ పని ఏదైనా ఉందంటే అది నీతోనే దేవునికి పని ఉంటుంది. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు, మా తాత ఎవరు, ముత్తాత ఎవరు, జేజి తాత ఎవరు, ఇవి దేవునికి అసలు సంబంధమే లేదు. గమనించండి, ఇతనికి పూర్వం చరిత్ర ఏమీ లేదు. నేనంట మన పూర్వపు చరిత్ర ఏదైనా, అసలు ఊరు పేరు లేని చరిత్ర లేని వాళ్ళమైనా, నీ భక్తే రాబోవు భవిష్యత్ తరాలకు అది ఒక చరిత్రగా మారాల. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు కథలు కథలుగా చెప్పుకోవాలి. ఎట్లాగో తెలుసా, మా సంఘానికి పలానా అక్క వచ్చేదన్నా, అసలు అక్క ఎంత ప్రార్థనా పరురాలో, ప్రార్థన అంటే ఆ అక్కను చూసి నేర్చుకోవాలన్నా, విశ్వాసం అంటే ఆ అక్కను చూసి నేర్చుకోవాలన్నా. పలాన్ తమ్ముడు జీవనని బిహెచ్ఎల్ నుంచి వస్తాడు, పలాన్ తమ్ముడు సందీప్, ఎవరు తమ్ముడు, గండి మైసమా, మైసూరా మీ ఊరు, రైట్, గండి మైసూరు నుంచి వస్తాడు. అసలు వాళ్ళ విశ్వాసం అన్నా, వాళ్ళు సంఘంలో నడిచిన విధానం, వాళ్ళు భక్తిగా బ్రతికిన విధానం ఉందే, రాబోయే ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అన్నట్లుగా. మనకు చరిత్ర లేకపోయినా మన భక్తి ఒక చరిత్రగా మారాల. చాలామంది ఏంటంటే చరిత్ర చెప్పుకుంటారు, మా తాత, మా ముత్తాత. చరిత్ర చెప్పుకునే బ్యాచ్లో రెహబాముకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు. చెప్పండి, రెహబామును కదిలించామనుకో, రవి ఏమంటాడు తెలుసా, మా నాన్న సొలొమోను, మా తాత. సరే, మీ నాన్న సంగతి చెప్పేవి బాగానే ఉంది, మీ చెప్పండి, మీ తాత పేరు చెప్పేవి బాగానే ఉంది, మీ ముత్తాత పేరు చెప్పేవి బాగానే ఉంది, నీ సంగతి ఏంటి చెప్పాయి అంటే చెప్పటానికి ఉంటేగా. ఈ బ్యాచ్, రెహబాం బ్యాచ్ ఎట్లాంటిదంటే, మా తాతలు నేతులు నాకేరు, మేమేమో. రెహబాం బ్యాచ్ ఎట్లాంటిదంటే, మా తాతలు నేతులు నాకారు, మేమేమో మూతులు నాకుతాం. ఈ బ్యాచ్. ఈ ఆగూరు ఎవరో తెలుసా, మా తాతలు మూతులు నాగితే మేము నేతులు నాగుతున్నాం అంటాడు. యెఫ్తాకి ఫ్యామిలీ చరిత్ర ఏం లేదు. బైబిల్లో మీరు ఎవరైనా యెఫ్తా తల్లి పేరు తెలిసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. యెఫ్తా తమ్ముడు రాజ్ కుమార్, యెఫ్తా, బైబిల్లో యెఫ్తా ఉన్నాడు కదా, యెఫ్తా అమ్మ పేరు చెప్పండి. ఎవరైనా చెప్తే ₹1 కోటి ఇస్తాం మీకు, ఎక్కడే గిఫ్ట్ చెక్ రాసి ఇచ్చేస్తా.
మీరు అందరు నా వైపు చూసి నన్ను అడగండి, మరి మీరు చెప్పండి అన్నా అని. నాకు కూడా తెలియదు. ఎందుకు బైబిల్లో రాయబడలా? నేనంట యెఫ్తాకి చరిత్ర లేదు, కానీ తన బ్రతుకే ఒక చరిత్రగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికేవనేది ముఖ్యం కాదు, బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా ఒక నికార్సైన భక్తి జీవితం ప్రభు సన్నిధిలో చేసి నువ్వు వేసే ప్రతి అడుగు రాబోయే భవిష్యత్ తరాలకు అవి ఒక మాదిరికరమైన అడుగుజాడలుగా ఉండును గాక. రైట్. అయితే ఇతని తండ్రి పేరు మాత్రం బైబిల్లో రాయబడింది. ఇతని తండ్రి పేరు ఏంటంటే యాకే. చెప్పండి, యాకే. యాకే అనే పేరుకున్న అర్థం ఏంటంటే భక్తి కలిగిన వాడు అని అర్థం. సో అతని తండ్రికి పెట్టబడిన పేరు భక్తి కలిగిన వాడు అని అర్థం. నిజంగా ఈ విషయంలో ప్రభువుని గణపరచాలి. ఏంటంటే ఒకడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్ట 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణిస్తాడట. ఎన్ని తరాలు? లోకంలో దేవుడు తెలియకుండా లోకస్తుడుగా బ్రతుకుతున్న ఒక తండ్రి ఉన్నాడు. అక్కడ రాజకీయాలు చేసి, ఇక్కడ మోసాలు చేసి, అక్కడ లంచాలు తీసుకొని, ఇక్కడ పాపపు కార్యక్రమాలు చేసి ఒక 100 కోట్లు సంపాదించాడు. ఆ కోటీశ్వరుడు పక్కనే దేవుని పట్ల భయభక్తులు కలిగి చివరికి పూరి గుడిసె కూడా లేని స్థితిలో అద్దింట్లో బ్రతుకుతూ కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, కూటికి పేదోడేమో కానీ నీతికి పేదోడు కాదు. కూటికి పేదోడే కానీ నీతి విషయంలో ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు. ఇద్దరు చనిపోయారు. నేనంట ఈ కోటీశ్వరుడు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుందే, 100 కోట్ల ఆస్తుందే అనుభవిస్తే 4 తరాలు, 5 తరాలు, 6 తరాలు, లేదా అనుభవిస్తే 10 తరాలు అనుభవించారు. 10 తరాల తర్వాత ఆ ధనవంతుని పిల్లల తరంలో దరిద్రులుగా మారవచ్చు. అయితే నీతిగా బ్రతికిన పేదోడు ఉన్నాడు చూసారా, తాను చనిపోయి తన పిల్లలకు ఆస్తిపాస్తులు వెండి బంగారాలు ఏమీ ఇకపోయినా ఒట్టి చేయి చూయించిన ఆ నీతిపరుడు చనిపోయిన తర్వాత కూడా 1000 తరాల వరకు వారి పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. మీ అందరితో ఒక మాట చెప్తాను. తల్లి, లోకంలో ప్రజలను చూసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఫలానా అంత సంపాదించి పెట్టారు, నా పిల్లలకు నేనేమి సంపాదించి పెట్టలేకపోయానే, కనీసం హైదరాబాద్ పట్టణంలో సొంతగా ఒక 100 గజాల స్థలం కూడా నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయానే, వాళ్ళందరూ చక్కగా వారి పిల్లలకు సరిపడ ఆస్తి సంపాదించి పెట్టారు, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయానే అని ఎప్పుడు జీవితంలో ఆ విషయంలో నువ్వు కృంగిపోవద్దు. ఎందుకో చెప్పమంటారా? ఆయన పిల్లలుగా మన జీవితంలో నువ్వు బ్రతుకుతున్న భక్తి జీవితం ఉందే, ఆ భక్తి జీవితమే 1000 తరాల వరకు పిల్లలకు కరుణించేటువంటి దీవెని దేవుడు అనుగ్రహిస్తాడు. దీని గురించి భక్తుడైన దావీదు గారు ఒక చోట మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. నేను చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నాను. ఎవరిని గమనిస్తున్నానంటే నీతిమంతుల పిల్లలను గమనిస్తూ ఉన్నాను. అయ్యా, ఎప్పటి నుంచి గమనిస్తూ ఉన్నావు? చిన్నతనం నుంచి గమనిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను వృద్ధుడిని అయ్యాను. నా చిన్నతనం నుంచి నేటి వరకు నా పరిశీలనలో తెలిసిన విషయం ఏంటంటే, నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు విడవబడలేదట? నీతిమంతుడు విడవబడుట కానీ, నీతిమంతుడు విడవబడకపోవటం మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా విడవబడటం కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు. దినమెల్లా వాళ్ళు దయాళురై అప్పిచ్చుచు ఉందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. గట్టిగా హల్లెలూయా. దైవజనమ, నా తట్టు చూడండి. సంపాదించే ఆర్థిక స్థితిగతులు ఉంటే సంపాదించి పెట్టు, తప్పులేదు. సంపాదించే ఆర్థిక స్థితిగతులు లేక నీ పిల్లలకి నేను ఏమి ఇవ్వలేకపోయాను ఒక తెలియని దిగులు నీ గుండెల్లో ఉంటే ఒక తండ్రిగా చెప్తున్నా, నువ్వు బ్రతికే భక్తి జీవితం ఉందే, అదే 1000 తరాల ఆశీర్వాదం ఇస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తావే,
నువ్వు కార్చేటువంటి ఆ కన్నీటి ప్రార్థనే 1000 తరాలకు సరిపడ దీవెన అనుగ్రహిస్తుంది. గుండెల నిండా, ప్రభా నా పిల్లలకు తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు నేను ఇవ్వకపోయినా నా ప్రార్థనే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా, నా విశ్వాసమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా, నా పరిశుద్ధ జీవితమే నా పిల్లలకు ఆస్తిగా ఇస్తున్నానయ్యా అని దాన్ని గనక నీ పిల్లలకు నువ్వు ఆస్తిగా ఇవ్వగలిగితే, దావీదు గారు తన 70 సంవత్సరాల జీవితాన్ని రంగరించి చెప్తున్న మాట ఏంటంటే, నేను చిన్నవాడిగా ఉంటిన ఒకప్పుడు, ఇప్పుడు నేను పెద్దగా చెప్పాలమ్మా, ఇప్పుడు నేను ముసలివాడిని అయి ఉన్నాను. నా పరిశీలనలో నేను గమనించింది ఏంటంటే, నీతిమంతుడు ఎక్కడా విడవబడలేదు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను. దైవజనమా, నీ భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని నీ పిల్లలు భిక్షమెత్తుకునే పరిస్థితి నీ పిల్లలకు దేవుడు రానివ్వడం, భిక్షమెత్తుకునే పరిస్థితి రానివ్వకపోవటం మాత్రమే కాదు, వాళ్ళే దయాళురై అనేకులకు అప్పిచ్చేవారిగా దేవుడు మారుస్తాడు. నీతిమంతుల సంతానం వారిని దేవుడు దీవిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఓకే, యాకే అనే పేరుకున్న అర్థం ఏంటి? భక్తి కలిగిన వాడు. మన పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉందంటే నీ భక్తి జీవితమే వారి ఒడిలో ఆశీర్వాదంగా వేయుదువుగాక. ఆ భక్తి కలిగిన యాకే కడుపున ఎవరు పుట్టారట? చెప్పాలి. ఆగూరు అంటే సమకూర్చువాడు అని అర్థం. ఆగూరు అంటే సమకూర్చువాడు. అయితే మన సబ్జెక్ట్ ఇది కాదు, ప్రార్థన. క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ఇక ప్రార్థనలోకి వెళ్తాను. ఆగూరు అంటే సమకూర్చువాడు. ఆ భక్తి కలిగిన తండ్రి కడుపున పుట్టినటువంటి ఈ కుమారుడు సమకూర్చేవాడై ఉన్నాడు. లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి చెదరగొట్టేవాడు, రెండవది సమకూర్చేవాడు. ఆగూరు ప్రజలను సమకూర్చాడు. దేనితో తెలుసా? దేవోక్తి చేత. మొత్తం 33 వచనాలు రాశాడండి. ఒక్కొక్క పదం, ఒక్కొక్క వచనం ఒక ఆణిముత్యం లాంటిది. తృప్తి లేనివి 4 కలవు, భూమి భరించలేనివి 4 కలవు, భూమి మీద చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానం కలిగినవి 4 కలవు. ఈ విషయాలన్నీ ఎందులో ఉంటాయి అంటే ఈ 30వ అధ్యాయంలోనే ఉంటాయి. మెట్టుకు తన నోట నుంచి బయలుదేరిన దేవోక్తి ద్వారా చెదిరిపోయిన ప్రజలను దేవోక్తి ద్వారా సమకూర్చాడు. దైవజనమ, నువ్వు ఒక ఇంట్లో అడుగు పెడితే, నువ్వు ఒక సంఘంలో అడుగు పెడితే, ఒక కుటుంబంలో అడుగు పెడితే మనం ఎలా ఉండాలో తెలుసా? సంఘాన్ని సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. చెదిరిపోయిన ప్రజలను సమకూర్చేటువంటి వాడిగా ఉండాలి. దేవునికి దూరమై చల్లా చెదురుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విగ్రహారాధికులుగా బ్రతుకుతున్న ప్రజలను మన నోట నుండి బయలుదేరే దేవోక్తుల ద్వారా మనం సమకూర్చేటువంటి వారిగా ఉండాలి. కొంతమందికి ఉండే పేరేంటో తెలుసా? ఇక మనోడు వచ్చాడంటే, మనోడు అడుగు పెట్టాడంటే చెదరగొట్టడమే. గమనించండి, కొంతమందికి ఈ పేరు ఉంటుంది. ఓ అక్క వచ్చిందా, ఇక అక్క అడుగు పెట్టిందంటే చెదరగొట్టడమేనని ఇట్లాంటి పనికిమాలిన ముద్రలు ఉంటాయి. నేను చూడటంతో చాటున ప్రజలు ఏమనుకోవాలో తెలుసా? ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ, ఈ బిడ్డ సమకూర్చే బిడ్డ. ఈ బిడ్డ మా ఇంటికి రాకమునుపు అన్నకి, అక్కకి, చెల్లికి, తమ్ముడికి బంధాలు, సంబంధాలు ఉండేవి కాదు. ఈ బిడ్డ అడుగు పెట్టింది, చెదిరిపోయిన మా అన్నదమ్ములను సమకూర్చింది, మా అక్కా చెల్లెలను సమకూర్చింది. ఈ చక్కటి పేరు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో పొందుకొందురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆగూరు అనే పేరుకున్న అర్థం ఏంటి? ఆగూరు అనే పేరుకున్న అర్థం ఏంటంటే సమకూర్చడం. ఓకే, తన దేవోక్తి ద్వారా సమకూర్చినటువంటి ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటాడంటే, దేవా 2 మనవులు ఎదుట నేను చేస్తున్నా. ఒకటి వ్యర్థమైన వాటిని, 2 అబద్ధములను నాకు దూరంగా చేయి. దైవజనమా, మనం ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా,
ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా మన ప్రార్థనలో నీ భక్తి జీవితాన్ని దిద్దుబాటు చేసుకునే అంశాలు నీ ప్రార్థనలో ఉండాలా. నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేటువంటి అంశాలు మన ప్రార్థనలో ఉండాలి. దేవునికి ఆయాసకరమైనవి ఏవి మనలో ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రార్థనలు ఎక్కువగా మన ప్రార్థనలో ఉండాలి. కొంతమంది ప్రార్థనలో కూర్చున్నారంటే ఈ ఆగూరి రాస్తాడు, జలగకు 2 కుమార్తెలు ఉన్నారంట, పెద్దదాని పేరు చెప్పాలి. అసలు ఈయన రాసిన 33 వచనాలు ఒక్కొక్కటి ఆణిముత్యం. జలగకు 2 కుమార్తెలు ఉన్నారంట, పెద్దదాని పేరు ఇమ్ము, రెండవ దాని పేరు ఇమ్ము. కొంతమంది చూడండి, జలగ రక్తం పీల్చుకున్నట్లుగా యేసయ్య రక్తం పీల్చేస్తారు కొంతమంది. ఆయన అన్నాడు, ఒరే ఒక రక్తం సుక్క కూడా లేకుండా ఆఖరి రక్తం బొట్టు వరకు నేను గార్చానురా అంటే, ఇక మోకరించిన వెంటనే ప్రభువా అది కావాలి ఇది కావాలి అడగొద్దు అని కాదు. ఏదైనా అడిగితే ప్రభువుని తప్ప ఇంకెవరిని అడుగుతాం? అయితే మన ప్రార్థనలో భూ సంబంధమైన వాటికంటే కూడా నీ భక్తి జీవితాన్ని సరిచేసే విషయాలు ఎక్కువగా ఉండునుగాక. ఇక్కడ ఒక మాట అంటాడు, ఈ ప్రార్థన మనవి చేసేటప్పుడు ఏమంటాడంటే, దేవా నేను చనిపోయే లోపు, గట్టిగా నేను చనిపోయే లోపు వాటిని నాకు, సహజంగా మనమేమని ప్రార్థన చేస్తాం, చనిపోయే లోపు చేయమంటావా, రైట్ నౌ అంటావా, ఇప్పుడే ఈ క్షణంలోనే యేసునామములో, అట్లాగని అట్లా ప్రార్థన చేయకూడదని కాదు. ప్రభా నాకు త్వరగా సహాయం చేయి అని ప్రార్థన చేయటం మన ధర్మం. ఎప్పుడు ఇవ్వాలో అది దేవుని చేతిలో ఉంది. ఆయన చిత్తానికి మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరలా ఈ మాట చెప్పమంటారా? మరలా ఈ మాట చెప్తాను. ఏ విషయం నిమిత్తమైనా ప్రభా నాకు ఇప్పుడు కావాలి ప్రభా, యాకోబు ప్రార్థన చేయలేదా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను నేను విడిచిపెడతా, నిన్ను ఆయన పిల్లలుగా మన జీవితంలో ప్రభా నన్ను ఇప్పుడు ఆశీర్వదించు, ఈ సంవత్సరం నా జీవితంలో కార్యం చేయి, ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ ఎప్పుడు ఏ సమయంలో దేవుడు మనకివ్వాలో అది దేవుని చేతులకు మనం అప్పగించుకునే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదని, నేను ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వలేదని మనస్సులో కూడా దేవుని మీద సనిగేటువంటి వారిగా ఉండకూడదు. అడగటం మన ధర్మం. ఎప్పుడు ఇవ్వాలో ఆ సర్వ హక్కులు సర్వాధికారాలు. అందుకని బైబిల్లో చూస్తాం కదా, దేవుడు తగిన కాలముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. యేసు నామం పేరిట మనం ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన అంశాలకు ఏదో ఒకరోజు దేవుడు తప్పకుండా గుప్పెళ్ళు విప్పుతాడు. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు నా కోరికను కూడా తప్పకుండా దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ప్రార్థన చేసావు, గుప్పెడు విప్పల, ఎంత కూడా నువ్వు చింతపడద్దు. వారం ప్రార్థన చేసావు, దేవుడు గుప్పెడు విప్పల, అయ్యో ఎంత ప్రార్థన చేసే దేవుడి లేదే అస్సలు అనుకోదు. నెలంతా ప్రార్థన చేసావు, దేవుడు ఇవ్వలా, గుండెల నిండా నేను చనిపోయే లోపు తప్పకుండా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఒకవేళ చనిపోయే లోపు ఇకపోయినా నీ గుండెల నిండా ఉండాల్సింది ఒకటే, నేను చనిపోయిన తర్వాత కూడా నా ప్రార్థన నా గ్రామంలో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థన చేస్తే ఆ ప్రాంతంలో నా ప్రార్థన మారుమోగుతుంది. ఆ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం చూస్తామని ఎప్పుడు ఏ సమయంలో కార్యం చేయాలో అది దేవునికి అప్పగించుకుందుముగాక. సరే, ఈయన చేసిన ప్రార్థనలో మనవులు 2 కానీ ఈ 2 మనవుల్లో 4 విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి అంటాడు. భక్తుడైన దావీదు గారు కూడా ఓ దివ్యమైన ప్రార్థన చేస్తాడు. దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను తిప్పివేయి. ప్రభు పిల్లలుగా మన జీవితంలో దేవా వ్యర్థమైన మాట నా నోట ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచన నా జీవితంలోకి రాకూడదు, వ్యర్థమైన ప్రవర్తనతో నేను బ్రతకూడదు. నా ప్రవర్తనలోనైనా నా మాటలోనైనా నా ఆలోచనలోనైనా వ్యర్థత అనేది నా దగ్గరికి రాకుండా వ్యర్థమైన జీవితాన్ని నాకు దూరం చేయి ప్రభు అని వ్యర్థమైన జీవితాన్ని దూరం చేసుకునేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రాకులాడదాం గాక.
వ్యర్థతను దూరం చేసుకుంటే నీ బ్రతుకు అర్థవంతంగా మారిపోతుంది. వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తే, వ్యర్థమైన వాటిని మనం వెంబడిస్తే మన బ్రతుకే ఒక వ్యర్థమైనటువంటి బ్రతుకుగా మారిపోతుంది. దీనికి వచ్చే సామెతల గ్రంథంలో భక్తుడు చక్కటి మాట అంటాడు. చూడండి, 28వ అధ్యాయం 19వ వచనం. 28:19 చూడండి ఒకసారి. కొంచెం పెద్దగా చెప్పండి తల్లి, అందరూ నాతో కలిసి. తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా, ఎట్లా అంటండి మరొకసారి, కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించువానికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు. ఇప్పుడు నా వైపు మీరు చూసి అనొచ్చు, మాకు పొలాలు లేవు కదన్నా. నీ హృదయ క్షేత్రమే నంబర్ 1 పొలం. మన హృదయసీమే ఓ గొప్ప పొలం. ఈ హృదయసీమలో వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మనం సేద్యం చేసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. నా హృదయసీమలో, నా హృదయం అనే పొలంలో వ్యర్థమైనది ఏదీ లేదయ్యా అని ఎవడూ చెప్పడానికి వీల్లేదు. రోజు రోజుకి హృదయానికి మాయదార రోగం పుట్టుకుంటానే వస్తూ ఉంటుంది. లోకంలో ఏ వ్యాధికైనా సంవత్సరం, వారం, నెల రోజులతో మెడిసిన్ వేస్తే రోగం తగ్గిపోద్ది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయానికి తమ్ముడా 27 సంవత్సరాలు బట్టి ముందేస్తున్నాడు. అదేం రోగమో విచిత్రం, తగ్గినట్టే తగ్గుతుంది అక్క, తగ్గినట్టే తగ్గుతుంది. రోజు ఏదో ఒక రోజు మాయదారి రోగం పుట్టుకుంటానే వస్తూ ఉంటుంది. దైవజనమా, ఎప్పుడు నీ హృదయసీమలో ఉన్న వ్యర్థమైన వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకొని నువ్వు సేద్యపరుచుకుంటే వాక్యం ఏమంటుందో తెలుసా? వాడికి కడుపు నిండా కడుపు నిండా భోజనం చేసేవనుకోండి ఒకరోజు, అబ్బా ప్రాణం ఎంత హాయిగా ఉందో అని అంటాం చూసారా? అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నీ హృదయ క్షేత్రాన్ని నువ్వు శుద్ధి చేసుకునే కొద్దీ ఒక నెమ్మదైన జీవితాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. హృదయసీమను శుద్ధి చేసుకోకుండా వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. గత 10 రోజుల క్రితం నేను రాజమండ్రి తూర్పుగోదావరి ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ మధ్యాహ్నం పూట ఒక తల్లి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. ప్రార్థనకు వచ్చే క్రైస్తవ తల్లి ద్వారా ఆ తల్లి హెచ్ఎంఓ హెడ్మిస్సెస్ ఏదో మొత్తానికి హై స్కూల్లో. చూస్తే దేవుణ్ణి ఎరగని అన్యురాలుగానే, విగ్రహారాధికులుగానే కనపడుతుంది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నిలబడి నేను హెచ్ఎం అన్న ఒక్క మాటే కొంచెం సంతోషంగా చెప్పింది. కానీ ఆ తర్వాత చెప్పిన ప్రతి మాట గుండెలు పగిలే మాట. నాకు యేసుప్రభు తెలియదయ్యా, మంచి చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా, ఆ తర్వాత హై స్కూల్ హెడ్ మిస్సెస్గా ఉద్యోగం, మంచి భర్త, అకాల మరణాన్ని పొందాడు భర్త, ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకును గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. మరొక పెండ్లి చేసుకోవాలా. వాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. సెకండ్ ఇయర్కి వచ్చింది మొదలుకొని డ్రగ్స్కి బానిస అయిపోయాడు, గంజాయికి బానిస అయిపోయాడు. ఒకవేళ గంజాయి దొరకకపోతే స్పిరిట్ ఉంటుంది కదా, బాత్రూమ్లు కలుగుతారు, ఆ స్పిరిట్ తాగుతా మత్తు తీర్చుకునేవాడయ్యా, ఇంజెక్షన్ చేయించుకునేవాడయ్యా. వాడి కాళ్ళు పట్టుకొని, ఒరే నేనంటూ బ్రతుకుతున్నానంటే నీకోసమే బ్రతుకుతున్నానురా, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదురా, నా కళ్ళ ముందు నువ్వు ఎట్లా అయిపోతే తల్లిగా నేను తట్టుకోలేనురా. కనీసం ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది కొడుకుతో అందట, కనీసం ఈ వెధవరాలి ముఖం అన్నా చూడరా, ఈ వెధవరాలి ముఖం చూడరా, నీ కొడుకు నడుం కట్టుకుని నేను ఎంత త్యాగం, నా త్యాగాన్ని గురించి ఒకవేళ నువ్వు గుర్తించకపోయినా, త్యాగాన్ని గుర్తించలేకపోయినా ఈ విధవరాలి ముఖం చూసి కనీసం అది మానరా. వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడానయ్యా, వాడు మానలా.
వాడిని ఎట్లాగైనా బ్రతికించుకోవాలని అయినా వాళ్ళు చేయాల్సింది చేశారు. ఒకరోజు అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడికి ఏమైందో తెలియదయ్యా, ఫ్యాన్ కూరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడయ్యా. ఏడుస్తుంది. నేను ఇప్పుడు ఎవరి కొరకు బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా. భర్త చనిపోయాడు, ఒక్కగానొక్క కొడుకు ఊరేసుకుని చచ్చిపోయాడు. నేను ఎవరి కొరకు డ్యూటీకి వెళ్ళాలి, ఎవరి కొరకు సంపాదించుకోవాలి, అసలు నేను ఎవరి కొరకు బ్రతకాలో నాకు అర్థం కావట్లేదయ్యా. వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థుడైపోయాడు. దైవజనమ, లోకంలో అనేక మంది వ్యర్థమైన వాటిని అనుసరించి బ్రతుకును చేతులారా వ్యర్థం చేసుకుంటున్నారు. ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? యేసయ్య చేతిలో ఎప్పుడైతే నువ్వు పడతావో వ్యర్థమైన నీ జీవితం ఒక అర్థవంతమైన జీవితంగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ వ్యసనానికి మనం బానిసలం కాకుండా పవిత్రంగా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? పవిత్రుడైన యేసయ్య చేతిలో పడ్డం మన బ్రతుకుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించాడు. ఒకవేళ యేసయ్య చేతిలోనే గనక మనం పడకపోతే ఏ తాగుబోతులుగా బ్రతికే వాళ్ళమో, ఏ తిరుగుబోతులుగా బ్రతికే వాళ్ళమో, ఏ వ్యభిచారులుగా బ్రతికే వాళ్ళమో, ఏ దొంగలుగా బ్రతికే వాళ్ళమో, ఏ దుర్వ్యసనాలకు బానిసలుగా మరి మన చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళము. యేసన్న గారు ఒక పాట రాశారు కదా, యేసయ్య నిన్ను వెంబడింపగానే నా బ్రతుకు. ఒకసారి పాడుకుందామా అందరం కలిసి? యేసయ్య నిన్ను నా బ్రతుకుగా, యేసయ్య నిన్ను నా బ్రతుకు. మరొకసారి, యేసయ్య నా బ్రతుకు నాట్యమాడేను, నాట్యమాడేను నా సుగుణాల మాటల మకర్ జీవింతును నీచము. ఆమెన్. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, రాత్రి ఒక చోట వాక్యం చెప్పాను, అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిలో మీరు అతిశయించే ఆశీర్వాదం ఏంటి? మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టే విశ్వాసుల్ని ఇచ్చాడు, లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృప దేవుడు మీకు అనుగ్రహించాడు, మంచి సేవకులను సేవకురాలను దేవుడు మీకు అనుగ్రహించాడు. నిజంగా మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్న మేము ఎంత మురిసిపోతామంటే, ఎంత ధన్యకరమైన బ్రతుకో కదా వీళ్ళదే అన్నట్లుగా మాకు అనిపిస్తుంది అన్నయ్య. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో మీరు అతిశయించే గొప్ప ఆశీర్వాదం ఏంటి అన్నయ్య అంటారు. నేను ఎవరికైనా ఏం చెప్తానో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో గొప్ప ఆశీర్వాదం ఏదైనా అడుగుతున్నారు కదా, నేను ఎవరికైనా చెప్పే మాట, యేసయ్య నాకు దొరకటమే గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం ఇంకోటి ఏది లేదు. ఆయన చేతిలో పడ్డం బ్రతుకుగా మారిపోయింది. ఆయన చేతిలో పడకపోతే లింగి కట్టుకొని వ్యాపలు పెట్టుకొని రోడ్లు ఎమ్మడి తిరుగుతుంది, కాళ్ళకి చెప్పులు లేకుండా పళ్ళు తోవుకుంటా, ఎరా బాబాయ్ ఆ బ్యాచే కదా మంది జార్జన్న సిలువల్లాక చెరువు కట్టకాడు తిరిగేవాడివి. ఆయన చేతుల్లో పడితే బ్రతకంటే ఏంటి, అసలు ఎందుకు బ్రతకాలి, మానవ జీవితం పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటి, ఒక బ్రతుకు అర్థవంతమైన బ్రతుకుగా మార్చే కృప యేసయ్యలో మాత్రమే దాగుంది. ప్రైజ్ ది లార్డ్.
అయ్యా వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన విగ్రహాలను నన్ను వెంబడించనివ్వకు, వ్యర్థమైన మాటను, వ్యర్థమైన పాపాన్ని నన్ను వెంబడించనివ్వకు, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయయ్యా అని మాట్లాడుతున్నాడు. అసలు నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మానవ జీవితంలో వ్యర్థమైంది ఏదో తెలుసా? ఏమంటాడు? వ్యర్థమైన వాటిని, వీటన్నిటికి మించి వ్యర్థమైంది ఏంటో తెలుసా? ఇది మీ అందరికీ తెలిసిన మాట, కానీ 100కి 100 పాళ్ళు పాటించిన మాట కూడా ఇదే. ఏంటో చెప్పమంటారా? అందం మోసకరం. ఆహా, రైట్, చెప్పండి. ప్రభా, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టబోతున్నారమ్మా, వాడు అందంగా పుట్టకూడదయ్యా, వాడు అందంగా పుట్టకూడదయ్యా అని ఎప్పుడైనా ఏమంటాడు తమ్ముడా? వినండి, అందం మోసకరం. అందంగా పుట్టడం తప్పు కాదు, కానీ అందం మీద మనసు కలిగి ఉండటం తప్పు. అందంగా కనపడాలని అలంకరించుకోవటం తప్పు. ఈయన ఏమంటాడు తెలుసా? దాన్ని నాకు దూరం చేయయ్యా, దాన్ని నాకు దూరం చేయయ్యా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకటి, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి. అతని ప్రార్థనలో ఉన్న అంశం, రోజు పడకల మీద నుంచి లేవటంతో, యేసయ్యా వ్యర్థమైన మాట ఏది నా నోట రాకూడదయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయ్యా, వ్యర్థమైన వాటిని కూర్చున్న ఊహలు నా మనస్సులోకి రాకూడదయ్యా. నా బ్రతుకు ఒక అర్థవంతంగా మార్చబడాలంటే వ్యర్థమైన వాటిని నేను వెంబడించకూడదయ్యా, నిన్ను మాత్రమే నేను వెంబడించాలి. ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళిపో, నీ బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకుగా. మరొక మాట చెప్తాను, చరిత్ర లేని నిన్నే ఒక చరిత్రగా మార్చగలిగింది దేవుని చేతిలో పట్టం. రెండవ మాట ఏమంటాడు? అబద్ధములను నాకు దూరముగా అసలు ఏమండి, బైబిల్లో భక్తులు చేసిన ప్రార్థనలు మనం చదువుతూ ఉంటే, అరే మన ప్రార్థనలో మోకరించామంటే ఎప్పుడు చూసినా అక్కడ స్థలం ఇవ్వు, ఎక్కడ స్థలం ఇవ్వు, అక్కడ ఇల్లు ఇవ్వు, ఎక్కడ ఇల్లు ఇవ్వు, కొరియా దేశం వెళ్తున్నాను కాపాడు, అమెరికా దేశం వెళ్తున్నాను కాపాడు, ఇమ్ము. పెద్దదాని పేరు, చిన్నదాని పేరు. ఇదే కదా మన ప్రార్థనలో. భక్తులు చేసిన ప్రార్థన ఏంటి? మరి మనం చేస్తున్న ప్రార్థన ఏంటి? అమ్మ ఇంకొక ఇల్లు ప్రభా, రైట్, లేకపోతే ఇంకొక స్థలం ఏ ప్రభా. తప్పు అని నేను అనను. నేను ఇందాకే చెప్పా కదా, ఏది అడిగినా ఆయన్నే మనం అడుగుతాం. అయితే ఎప్పుడు వాటి కోసం కాదు, వాటికి మించి బైబిల్లో కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన చదువుతూ ఉంటే ఆ పదాలు ముద్దాడాలనిపిస్తుంది. అరే మనం కూడా ఎలాంటి విషయాల కొరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుండో కదా. చూడండి, భక్తుడైన దావీదు గారు ఇలా మాట్లాడుతూ అంటాడు. చూడండి, 120వ కీర్తన 2-3 చరణాలు. 120వ కీర్తన. తమ్ముడు, కీర్తనల గ్రంథం 120వ కీర్తన 2-3 చరణాలు. కొంచెం అందరూ పెద్దగా చెప్పండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఎంతకంటే అధికముగా నీకేమి చేయును? 4వ వచనం కూడా, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాజ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. మరొకసారి 2వ వచనం చూడు తమ్ముడు. ఇది భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన. అందరూ నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా, అందరు పెద్ద, నీ పెదాలతో నువ్వు అబద్ధం ఆడితే ప్రాణం విలవెల్లాడిపోద్ది. నోరు మాట్లాడే మాటకి బాధపడేది ఏదయ్యి అంటే ప్రాణం. ఎట్లాగో చెప్తా. ఆ మధ్య అందరూ చూడండి, ఆ మధ్య నాలుకందంట, దేవుడు నాకు ఎంత సెక్యూరిటీ ఇచ్చాడంటే ఇనప దంతాలు లాంటి 32 దంతాలు, దాని ముందు మెత్తటి పెదవులు,
డబల్ తలుపులు 4 వేసాడు దేవుడు నాకు. నేను అంత విలువైందని కాబట్టే నాకు అట్లా ప్రొటెక్షన్ ఇచ్చాడంటే వీపు అంటదంట. నా క్షేమం కొరకు నీకు తలుపులు పెట్టాడే అందంట. దేని కొరకు? నా క్షేమం కొరకు. నీ క్షేమం కొరకు నాకు తలుపులు పెట్టవేంటే? నా క్షేమం కొరకు నా విలువ ఎంత గొప్పదో దేవుడు తెలుసుకొని, నాలుగు విలువ ఎంతో గొప్పది తెలుసుకొని దేవుడు దంతాలు పెదాలు 4 తలుపులు పెట్టాడు. నేనంత విలువైందాన్ని అంటే ఈ వీపు అందట. నువ్వు విలువైందని ఓ కాదు నాకు తెలియదు కానీ అమ్మ, నన్ను ప్రేమించి నా పట్ల కనికరం చూపించి అట్టట్లా అంటే నువ్వు నోరు జారి ఏదైనా అన్నావనుకో. లేదు, ఒకవేళ మీకు డౌట్ ఉంటే మా అయ్యగారిని అడగండి, మన అయ్యగారిని అడగండి. వినండి, నేను దైవజనరాలు కొంచెం 12 బయటికి వెళ్ళారు. నేను సేవకురాలు. సేవ ప్రారంభంలో ఒక ప్రాంతంలో ఒక చోటుకి వెళ్ళాను. ఆ ఇంటి ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, నా భర్త పెట్టే టార్చర్ ఎంత అంత కాదయ్య గారు. ఇంట్లో 5 వయసులు ఈడయ్య గారు. ఆయన జీతం ఎంతో నాకు తెలియదు అయ్య గారు. కనీసం ఉప్పు కారానికి కూడా నేను వెతుక్కోవాల్సి వస్తుంది అయ్య గారు. చూసే కానీ ఇంత శాడిస్ట్ భర్త నేను ఎక్కడా చూడలేదు అయ్య గారు. ఈ రోజు వరకు అసలు ఆయన పేసులు పెట్టుంటుందో నాకు తెలియదు అయ్య గారు. కనీసం 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 నా చేతికి డబ్బులు ఈడయ్య గారు. కూరగాయలు కూడా ఆయనే తీసుకొచ్చేస్తాడు. నాకు దేవునికి ఎంతో ఇవ్వాలనిపిస్తుంది అయ్య గారు. దశంభాగం కూడా ఇవ్వలేకపోతున్నాను, ఏడుస్తుంది. నేను ఇప్పుడు మేము మా పాస్టర్లు ఏముంది, అమాయకపు రాజులు, ఎవరు చెప్పినా నిజమేనని నమ్ముతాం. ఇది నిజమా కాదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లం కాదు కదమ్మా మేము, మా డిపార్ట్మెంటే అది కాదు. సరేలే అని ప్రార్థన చేద్దాం అని అనుకుంటా ఉన్నాను. నేను మనసులో అనుకున్నాను, వరే ఎంత మూర్ఖుడా, ఎంత మూర్ఖుడా, మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా. సరే మారేటట్టుగా ప్రార్థన చేస్తాంలే అమ్మా అనే లోపు ఆ భర్త రాని వచ్చాడు డ్యూటీ నుంచి రావటంతో, అయ్యా మీరు కూడా ప్రార్థనకి వెళ్ళండి, మీరు కూడా ప్రార్థనకు రండి, మీరు పలానా చోట ఉంటున్నారు కదా, అక్కడ చర్చి ఉంది కదా, వెళ్ళండి, ఒకవేళ కాకపోతే మన దగ్గరికి రండి అని అంటే ఆయన చూసి అన్నాడు, ఏమొస్తాం అయ్య గారు, చర్చికి వెళ్ళే వాళ్ళు చక్కగా ఉంటే వాళ్ళని చూసి మేము వస్తాం. ఎవరో ఈ మాట అన్నాడని చూస్తే, చర్చికి వెళ్ళే వాళ్ళు చక్కగా ఉంటే వాళ్ళని చూసి మేము వస్తాం అయ్య గారు, చర్చికి వెళ్ళే మా ఆవిడ చక్కగా ఉందా మీరు అడగండి అన్నాడు. ఏమి చక్కగా ఉండాలయ్యా? ఏమన్నాడు తెలుసా? జీతం రావటంతో జీతం దీని చేతిలో పెట్టాల్సి వస్తుంది అయ్య గారు. నాకు అర్థం, ప్రభు ఎదుట ఆనబిడి చెప్తున్నా, నేను అబద్ధం ఆడుటలా. నేను ఇప్పుడు అబద్ధాన్ని గురించి చెప్తున్నా కదా, మిమ్మల్ని కప్పిపుచ్చడానికి నేను అబద్ధం ఆడితే నేను అబద్ధికుని అయిపోతాను ఇక్కడ. మాకు అర్థం కాక ఏంటి ఎట్లా మాట. ఏమయ్య గారు, కష్టపడి సంపాదించేది నేను, డబ్బంతా దీనికి తీసుకొచ్చేస్తా. తీసుకొచ్చి ఇచ్చినందుకు కాదు, ఛార్జీకి డబ్బులు కూడా దీన్ని అడిగి నేను తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఎవరు చెప్పేదో నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో అర్థం కాక అట్లాగే చూస్తున్నా. అయ్యగారు ఛార్జీకి 10 రూపాయలు ఇస్తుందా, ఈ 10 రూపాయలు ఖర్చు కూడా ఎట్లా అయిపోయిందో, 2 రూపాయలు మిగిలితే ఆట లెక్క కూడా చెప్పాలి అయ్యగారు. నేను అనుభవించే టార్చర్ అంతా ఎంత కాదు అయ్యగారు. నాకు అర్థం కాక ఆయన వైపు అట్టాగే చూస్తున్నా. మగోడు తొందరగా ఏడవరు, ఆయన ఇచ్చాడు అక్కడ. చివరికి ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా అక్కే అబద్ధికురాలని తేలింది. చివరికి ఒప్పుకుంది. నాకు అర్థం కాక మరి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? కొంతమందికంటే అబద్ధం ఒక అలవాటు. ఈ భక్తుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నా ఇంటిలో అపవాదికి చోటు ఉండకూడదయ్యా. అపవాదికి నా ఇంటిలో చోటు ఉండకూడదంటే నా నోట, గమనించండి, నీ నోట ప్రార్థన ఉండి అదే ప్రార్థన చేసే పెదవులతో నువ్వు అబద్ధం ఆడితే, గమనించండి, అబద్ధం ఎక్కడుంటుందో సాతానుగాడు అక్కడ ఉంటాడు. సైతానుగాడికి యేసయ్య పెట్టిన పేరేంటంటే, వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు.
నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఒకటే గమనించు, సాతానుకు పుట్టిన బిడ్డవవుతున్నావు అని గ్రహించు. తండ్రి ఎక్కడుంటాడు? తండ్రి ఎక్కడ ఉంటాడండి? అరే అట్ట చూస్తున్నారు ఏంటండి? తండ్రి ఎక్కడ ఉంటాడు? కొడుకు దగ్గరే ఉంటాడు. అబద్ధం ఆడటాన్ని బట్టి మనం ఈ సంగతి ఆగూరు ఎరిగే ఉంటాడు తెలుసు. అయ్యా నాకు దూరం చేయి, అయ్యా నాకు దూరం చేయి. ఏం దూరం చేయమంటావు? వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి అయ్యా. రెండవది, అబద్ధమాడే మాటలను నాకు దూరం చేయ. అందుకని భక్తుడు దావీదు మాట్లాడుతున్న మాట, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను, నా ప్రాణాన్ని విడిపించయ్యా అంటాడు. మన ప్రతి ప్రార్థనలో జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండునుగాక. భక్తి జీవితాన్ని నిలవబెట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండునుగాక. రెండింటిని దూరం చేయమన్నాడు. ఒకటి వ్యర్థమైన వాటిని, రెండవది అబద్ధాలను దూరం చేయన్నాడు. రెండింటిని మాత్రం నాకు దయచేయ్యా అంటాడు. తమ్ముడు చూపించిన తర్వాత నెక్స్ట్ మాట 9వ వచనం, 8వ వచనం చూపించు మరలా. 8 నాతో కలిసి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎందుకు అట్లా అడుగుతున్నాడంటే, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జింతునేమో. ఏమంటాడు? అయ్యా నాకు ఐశ్వర్యం దయచేయొద్దు. ఇప్పుడు మీరు కూడా ఐశ్వర్యం దయచేయొద్దు అని ప్రార్థన చేయమని నేను అనను. ఒకవేళ నేను అన్నా మీరు చేయకుండా ఉండరు కదా, అది వేరే సంగతి. అనుగ్రహించాలి. ఆయన నామ ఘనత కొరకు మనకు సమృద్ధి అయిన ఐశ్వర్యం దేవుడు అనుగ్రహించును కాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎందుకు ఐశ్వర్యం నాకు దయచేయొద్దు అంటున్నాడంటే, నా ఐశ్వర్యాన్ని బట్టి కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని నిన్ను నేను విసర్జిస్తానేమో. ఇక్కడ ఈ భక్తుని యొక్క గుండెల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నేను నిన్ను విసర్జించకూడదయ్యా, నా బ్రతుకు కాలమంతా నిన్ను హత్తుకుని బ్రతికే జీవితం నాకు వరంగా దయచేయి. నా డబ్బు, నా సంపన్న స్థితి, నా ఆశీర్వాదపు స్థితి నన్ను పొరపాటును నీకు దూరం చేయకూడదయ్యా. నేను ప్రతి క్షణం నిన్ను హత్తుకొని నేను బ్రతకాలి, ఆ జీవితం నాకు దయచేయని గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నాడు. బైబిల్లో అనేక చోట్ల ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి ఉంది కదా. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దాస్యపు బ్రతుకుతూ ఉండేవాళ్ళు, రైట్? ఆ దాస్యపు శృంఖలాలను దేవుడు తెంచి 40 సంవత్సరాల పాటు వాళ్ళ కూలి పనికి వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా, దూరదేశం వెళ్ళాలా, ఏ వ్యాపారానికి వెళ్ళాలా, ప్రయాణమే వెళ్తున్నారు. ఉదయం కావలసిన మన్నా ఉదయం టైం ప్రకారం వస్తుంది. అబ్బా 24 గంటలు ఈ మన్నా ఏం తింటాం, కాస్త నోరు ఏమంటారు, ఏదో అంటారు కదమ్మా, కొంచెం నాన్ వెజ్ తినకపోతే నోరు సప్పబారిపోయిందా మా తల్లి, నోరు కాస్త సప్పబారిపోయింది. మాంసం కావాలంటే విచిత్రం తెలుసా, సముద్రంలో నుంచి పూర్యాలను రప్పించాడు. వీళ్ళెంత మహానుభావులంటే నెల రోజుల పాటు మాంసం తిన్నారంటండి. సహజంగా ఏ వ్యక్తికైనా ఉదయం తింటే మధ్యాహ్నానికి అబ్బా ఇక వద్దులే అనిపిస్తుంది. 3 పూటలు తింటే 4వ పూట తింటాం తమ్ముడా. వీళ్ళు ఎంత భక్తులంటే నెల రోజుల పాటు మాంసమే తిన్నారు. అది ఏ రేంజ్లో తిన్నారు ఇక చెప్పుకోవటానికి బాగాదు. తిన్న మాంసం ముక్కులో నుంచి వచ్చిందట, ఎట్టొచ్చిందో ఏమో కానీ విచిత్రం. సరే, ఎంత మహోపకార్యం చేశాడు కదా. దాస్యపు శృంఖలాల నుంచి దేవుడు విడిపించి, రైట్, 40 సంవత్సరాల తర్వాత ఎక్కడికి నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే, నిజంగా నేను అనుకుంటా, ఆ స్థానములో గనక ఇంకొకళ్ళు ఉంటే నేను అనుకుంటా జీవితకాలం అంతా దేవుని పాదాలు పట్టుకొని అంటారు కదా, బాంచని కాళ్ళు మొక్కుతానయ్యా, బ్రతుకు కాలం అంతా నీ బానిసగా బ్రతుకుతానయ్యా, ఎంత మహోపకార్యం చేశావు, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా అని బ్రతుకు కాలమంతా ప్రభుని స్తుతించిన ఆయన రుణం తీర్చుకోలేరు. ఎందుకు? ఎంతటి కార్యాలు చేశాడో దాస్యత్వం నుంచి విడిపించిన తర్వాత. చూడండి, ద్వితీయోపదేశ కాండం భక్తుడైన మోషే చెప్తూ ఇలా అంటాడు. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు.
అందరూ చూడాలి, బహు విలువైన మాటలవి. అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. ఎస్, నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములు ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవకపోయినను త్రవ్విన బావులను, నాటకపోయినను నాటిన ద్రాక్ష ఒలీవ చెట్లను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. ఆమేన్. ఓ రకంగా కొన్ని విషయాల్లో ఇజ్రాయేలీలు మనకంటే కొన్ని విషయాల్లో, భౌతిక సంబంధించిన విషయాల్లో ధన్యులు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చారా, వాళ్ళు కట్టని ఇళ్లను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ గృహాలను? వాళ్ళు కష్టపడి తవ్వని బావులను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇళ్లలోకి వచ్చి చూస్తే ఒక్కొక్క బీరువా నిండా సమృద్ధి అయిన ధననిధి. వాళ్ళు కష్టపడి సంపాదించకపోయినా వాళ్ళు విత్తనాలు ఏమంటారు, ఉచితంగా ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, అంజూరపు తోటలు, ఇవన్నీ ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. నేనంటా ఉచితంగా దేవుడు హైటెక్ సిటీ పక్కన ఒక అపార్ట్మెంట్ మనకి ఇచ్చాడు. ఉచితంగా పోయేసి ఉండి, రెంట్ లేదు, గంట లేదు, బతుకాల్లో మీ పిల్లలు ఉండండి అని దేవుడు ఇచ్చాడు అనుకోండి, మన మనసు అనిపిస్తుంది అట్టాటి జాగ్పాట్ ఒకటి వస్తే అంతకు మించిన 1 ఎకరం పొలం ఉచితంగా హైటెక్ సిటీ పక్కన ఇచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది? వీళ్ళకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కట్టలేదా కోటలను, వాళ్ళు నిర్మించలేదా ప్రాకారాలను, వాళ్ళు కట్టలేదా గృహాలను, కట్టని గృహాల్లో నిర్మించారు. కొననటువంటి పొలాలను సాగుబడి చేశారు. ఇంత సమృద్ధిని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుడు అంటాడు, వాటిని అనుభవిస్తా, నన్ను మర్చిపోవద్దు, నన్ను విసర్జించొద్దు, నన్ను స్తుతిస్తూ మీరు బ్రతకండి అని దేవుడు ముందుగానే హెచ్చరించి చెప్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో అంటాడు దేవుడు ఇలా. చూడండి, 32వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. ఆ తర్వాత మాటలు ఉంటాయి, పదునైన మాటలు. నీవు కొవ్వి, దేవునికి అంత బాధ అయిపోయిందండి ఆ మాటలు చూడండి. నువ్వు కొవ్వి బలిసి మందుడు వైతివి. యెషూరును పట్టుకొని ఏమంటాడు? వాడు తన్ను పుట్టించిన దేవునిని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. హోషేయ గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 6వ వచనం. 13:6 హోషేయ. నాతో కలిసి చెప్పండి, 13:6. సరే, 5వ వచనం 6వ వచనం చదువుతాను. 6, 7 వచనాలు. 5వ వచనం చూయించిన, మహా ఎండకు కాలని అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేతగది దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. 7వ వచనం, కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతుపులి మార్గమును పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. భయంకరమైన మాటలు దేవుడు ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే, వారిని దేశానికి తీసుకొచ్చాను, వారు కడుపార తిని తృప్తి పొందిన తర్వాత గర్వించి యెషూరును క్రొవ్విన వాడై కాలు జారాడు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత గర్వించారు. తిని తృప్తి పొంది నన్ను స్తుతించాల్సింది బదులు నన్ను స్తుతించకుండా గర్వించి యెషూరును కాలు జారిన వాడయ్యాడు. అలా కాలు జారిన వాడయ్యాడు గనుక ఏమంటాడు తెలుసా? నేను వాడికి సింహం వంటి వాడనయ్యా.
చిరుతుపులి వంటి వాడనయ్యా, ఎలుక వంటి వాడనయ్యాను అని మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఎప్పుడూ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని అనుభవిస్తూ, అనుగ్రహించిన దేవుణ్ణి నిరంతరము స్తుతించే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఎప్పుడు దేవుని అలా స్తుతించాలంటే ఒకే మాట చెప్తా, నీ కళ్ళ ముందు ఎప్పుడు నీ పూర్వ స్థితి అలా కళ్ళకు కట్టుకొని బ్రతుకు. ఓ 10 సంవత్సరాల క్రితం నీవేవై ఉన్నావో, ఓ 15 సంవత్సరాల క్రితం నీ బ్రతుకు ఎలాంటిదో, ఓ 20 సంవత్సరాల క్రితం మన ఆర్థిక స్థితిగతులు ఎలాంటివో అదొక్కసారి నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకుంటే జీవితకాలం అంతా యేసయ్య కాళ్ళు పట్టుకొని నీ పాదదాసురాలిగా బ్రతుకుతానయ్యా, నేను నిన్ను తప్ప లోకంలో నేనేమి కోరుకోనయ్యని యేసయ్యని హత్తుకొని బ్రతుకుతా. ఈ మధ్య ఒక చోటకి వెళ్ళాను. అది ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం. దేవుని కృప, వాళ్ళు ప్రతి నెల మన మినిస్ట్రీకి చాలా సహకరిస్తారు. వారి గృహానికి ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ గృహంలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అన్నయ్య మాది ప్రార్థన గది ఉంది, ఒకసారి మా ప్రార్థన గది చూదుకొని రండి అన్నయ్య అన్నారు. దేవుని కృప, వాళ్ళు కొంచెం దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికంటూ సపరేట్గా ఒక ప్రార్థన గది పెట్టుకున్నారు, ప్రార్థన గది కట్టుకున్నారు. ఆ ప్రార్థన గదిలో చక్కటి పుస్తకాలు, రకరకాల రెఫరెన్స్ బైబిల్ అవన్నీ ఉన్నాయి. ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి నిలబడి ఇలా తలపైకెత్తి చూశా. ఆ పైన ఒక వికారంగా ఉన్న ఫోటో, వికారంగా ఉన్న ఫోటో. ఎవరో ఆ స్త్రీకి తల మీద జుట్టు లేదు, తల మీద జుట్టు లేదు, మొత్తం బోడిగుండు అయిపోయింది, బక్క చిక్కిన శరీరం. ఏంట్రా ప్రార్థన గదిలో ఈ ఫోటో పెట్టుకున్నారు, ఎందుకు ఈ ఫోటో పెట్టుకున్నారని నేను అన్నని అడుగుతున్నాను. అన్న, ఈ ఫోటో ఎవరిది, ఏంటి ఈ ఫోటో పెట్టారు? ఆయన కళ్ళమెట్టు నీళ్లు విడుస్తా, ఆ ఫోటో నా భార్యది, సిస్టర్దేనన్న అన్నారు. ఏంటన్న ఫోటో అట్లా ఉంది, ఎందుకు ఆ ఫోటో పెట్టుకున్నారు? గడిచిన 15 సంవత్సరాల క్రితం నా భార్య క్యాన్సర్ వచ్చింది, కీమో, దరిదాపుగా 7-8 సిట్టింగ్లు, 5వ సిట్టింగ్కే తల వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, బక్క పల్చటి శరీరం. డాక్టర్లు 3rd స్టేజ్ దాటిందన్నారు, బ్రతకదన్నారు. సంఘం ప్రార్థన చేశారు, మీలాంటి అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. చావు గోతులో నుంచి నా భార్యను సజీవురాలిగా దేవుడు నిలవబెట్టాడు. సరే, నిలవబెట్టాడయ్యా, సంతోషం. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడల్లా నా భార్య ఆ ఫోటో చూస్తుంది. ప్రభా, నీవు నన్ను బ్రతికించకపోతే, నన్ను మరణానికి అప్పగించినట్లయితే నా 2 పిల్లలు అనాథలైపోయేవాళ్ళయ్యా. ఆ ఫోటో చూసినప్పుడల్లా నా ప్రభు నన్ను ఎలా బ్రతికించాడో, నా పట్ల ప్రభు కృప చూపి ప్రాణాన్ని ఎట్లా భిక్షగా దేవుడు పెట్టాడో నా స్థితి గుర్తొచ్చినప్పుడల్లా ఈ ప్రార్థన గదిలోకి వచ్చిన ప్రతిసారి ఏడవకుండా, యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడపకుండా, ఈ ప్రార్థన గదిని జలమయం చేయకుండా ఎక్కడి నుంచి నేను వెళ్ళలేనయ్యా. ఆ ఫోటో చూసినప్పుడల్లా దేవుడు నా బ్రతుకును గుర్తుకు తెస్తాడు. ఈలోపు భర్త అంటాడు, నిజమన్నా, నేను ఆ ఫోటో చూసినప్పుడల్లా, అలాగనేది మాకు విగ్రహం కాదు ప్రభా, ఆ స్థితిలో ఒకప్పుడు నా భార్య ఉండేది, అలాంటి పరిస్థితుల్లో నా భార్యనే గనక నువ్వు బ్రతికించకపోతే ఒంటరి గొవ్వలాగా నేను మిగిలిపోయేవాడినయ్యా, నా పిల్లలు అనాథలైపోయేవాళ్ళయ్యా, నా పిల్లలు ఈ ప్రార్థన గదిలోకి వచ్చేవాళ్ళు. మా అమ్మ ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేది, మా అమ్మని దేవుడు బ్రతికించకపోతే తల్లి లేని పిల్లలం అయిపోయేవాళ్ళం, నానేమైపోయేవాడు, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయేటువంటి వాళ్ళం. ఆ ఫోటో చూసినప్పుడల్లా మా అమ్మను బ్రతికించింది దేవుడని, ఆ ఫోటోను చూసినప్పుడల్లా నాకు జీవాన్ని పోసింది దేవుడని, ఆ ఫోటోను చూసినప్పుడల్లా నా భార్యను బ్రతికించింది దేవుడని, ఆ ఫోటో చూసిన ప్రతిసారి ఏడవకుండా, యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడపకుండా ప్రార్థన గదిలో నుంచి మేము వెళ్ళమన్నా. నేనంట, ఇక్కడ కూర్చున్న మన అందరి బ్రతుకులు కూడా, బోధిస్తున్న నాతో సహా ఒకప్పుడు మనందరి బ్రతుకులు రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేద బ్రతుకులు. ఆ పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. ప్రతి క్షణం అవి కళ్ళ ముందు ఉంచుకొని, ప్రతి క్షణం వాటిని జ్ఞాపకం చేసుకుంటా, ప్రతి క్షణం వాటిని తలస్తా
హృదయమార ప్రభుని స్తుతించేవారిగా మనం ముందుముగాక. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఆయన హత్తుకోవాలే కానీ ఇచ్చిన వాటిని బట్టి దేవుని సన్నిధిలో మన దూరం కాకూడదు, గర్వాంధులం కాకూడదు, గర్విష్ఠులం కాకూడదు. అనుక్షణం ఇచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నేను అనుగ్రహించిన వాటిని బట్టి అతిశయపడి ఎక్కడైనా గర్విస్తానేమో, యెహోవా ఎవడని అంటానేమో. కడుపు నిండా తిండి కలిగి ఈ వ్యక్తి రాస్తాడు, కడుపు నిండా తిండి కలిగి మూర్ఖుడిగా నేను మాట్లాడతానేమో, ఐశ్వర్యం నాకు దయచేయొద్దయ్యా అంటాడు. నేను మీతో చెప్పే మాట, ఐశ్వర్యం నాకు ఇయ్యొద్దయ్యా అని ప్రార్థన చేయమంటలేదు, కానీ నా సంపన్న స్థితి నీకు దూరం చేయకూడదయ్యా, నా సంపన్న స్థితి నీకు దూరం చేయకూడదయ్యా. అబ్రహాము సంపన్న స్థితిలో ఉన్నవాడే కదా, సంపన్న స్థితిలో కూడా ప్రభువును కలిగి బ్రతికాడు. ఇస్సాకు సంపన్న స్థితిలో ఉన్నవాడే కదా, ఆ సంపన్న స్థితిలో కూడా దేవుని కలిగి బ్రతికాడు. అలాంటి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయును గాక. ఆ తర్వాత మాట ఏమంటాడంటే, పేదరికం దయచేయొద్దయ్యా అంటాడు. మీరు నాకు సమాధానం చెప్పండి, ఎందుకు పేదరికం నాకు వద్దంటాడు? ఒకవేళ పేదోడినైతే కడుపు తీపితో ఆకలి బాధ తట్టుకోలేక ఎక్కడైనా దొంగతనం చేస్తే దేవుడు నమ్ముకున్నాడంటరా, వీడు దొంగోడయ్యాడంటరా, వీళ్ళు దొంగతనం చేశారంటరా, వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇట్లాగే బ్రతుకుతారా అని అంటే, అయ్యా అది నీ నామానికి అవమానం కదా. పేదోడుగా బ్రతకటానికి నాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ నా పేద స్థితిని బట్టి ఎక్కడైనా దొంగతనం చేస్తే వీళ్ళు దేవుని బిడ్డలట ఇట్లా దొంగతనం చేశారట ఆ పేరు బయటకు వస్తే, అయ్యా నీ పేరుకి అవమానం కలిగిద్ది కదయ్యా, అలాంటిది కలగకూడదయ్యా. నన్ను బట్టి నీ నామము నిత్యము ఘనపరచబడాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం యేసయ్య నేర్పిన, తమ్ముడు అది యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి థంబ్నెయిల్ చూపించింది. యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థన గురించి మనం ధ్యానించేటప్పుడు ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఇదే అనే ఒక వర్తమానం విన్నాం. ఏది? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దరిదాపుగా యూట్యూబ్లో ఉంది, 90,000 మందికి పైగా వర్తమానం చూశారు. ఇక్కడే శనివారం అందించిన వర్తమానం. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూడకపోతే తప్పకుండా ఆ వర్తమానం విని ఆశీర్వదించబడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ నా తట్టు చూడండి, ముగిస్తున్నా. నీ ప్రతి రక్తపు చుక్కలో నా పరువు పోయినా పర్వాలేదు, నన్ను బట్టి నా దేవుని పేరు ప్రఖ్యాతులు పరువు పోకూడదు. నన్ను బట్టి కానీ, నా పిల్లలను బట్టి కానీ, నా దైవ సేవకులను బట్టి కానీ, నా కుమార్తెలను బట్టి కానీ, నా కుమారులను బట్టి కానీ, మా సంసార జీవితాన్ని బట్టి కానీ ఎక్కడ అన్య ప్రజల మధ్యలో దేవుని నామం దూషించబడకూడదు. ఆయన నామానికి ఘనత కలిగేటట్లుగా మనం బ్రతకాలి, కానీ ఆయన నామానికి అవమానం కలిగేటట్లుగా మనం బ్రతకూడదు. కూర్చున్నా లేచినా నీ నోట ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, దేవా నేను పొరపాటున ఒక అబద్ధపు మాట మాట్లాడితే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ చూడు ఎట్లా అబద్ధాలు, ఆ మాట రాకూడదు. ఎవరైనా తొందరపడి ఒక మాట అంటే నేను ఓర్చుకోవాలి. నేను కూడా కస్సు అని అన్నాను అనుకో, వెంటనే వాళ్ళు అంటారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇట్లాగే, ఆ మాట రాకూడదు. మేము వీధిలో భార్యాభర్తలుగా కాపురం చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి, బా ఎంత అచ్చటముచ్చటగా ఉన్నారు చూడు అన్నట్లుగా అనుకో. ప్రార్థనకి వెళ్ళి భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారా, దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఎంత ఐక్యంగా ఉంటారా అన్నట్లుగా ఉండాలి. కానీ మేము వీధికెక్కి గొడవ పడినట్లుగా శబ్దం బయటకు వస్తే మనమెంతో, చెప్పండి, మనమెంతో, వీళ్ళు కూడా అంతే. కాకపోతే తేడా ఒకటే, ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తారు, మనం చర్చికి వెళ్ళాం, ఇంతే అన్నట్లుగా ఉండకూడదు. మీ భార్యాభర్తల ఐక్యత కానీ, తల్లిదండ్రులుగా పిల్లలుగా మన సంసార జీవితం కానీ, మనం బ్రతుకుతున్న ప్రతి చోట దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం బ్రతకాలి. చెప్దాం ఆమేన్. ఎప్పుడు నేను చెప్తా కదా, పరలోకంలో మనల్ని గూర్చి సైతాను గాడు పందెం వేస్తాడు. ఎట్లా పందెం వేస్తాడో తెలుసా? ఈడేదో గొప్ప భక్తిపరుడు, నువ్వు పొంగిపోతున్నావయ్యా, చూడాడు దారి తప్పిపోతాడు, పలానా చోట తొందరపడి మాట అంటాడు చూడని సైతాను గాడు దేవునితో పందెం వేస్తాడు. దాని గురించి తిమోతి భక్తుడితో పౌలు గారు అంటాడు, పరపక్షమందున్నవాడు సిగ్గుపడినట్లుగా మనం బ్రతకాల. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చెప్పాలి, ఎట్లా బ్రతకాలి? పరపక్షమందున్నవాడు
పరపక్షమందున్నవాడెవడు? సైతానుగాడు. సైతానుగాడు సిగ్గుపడేటట్లుగా మనం బ్రతకాలి. సైతానుగాడి ముందు మన దేవుడు ఎప్పుడు తలదించుకోకూడదు. ఆయన తల మనలను బట్టి ఎప్పుడు సాతాను ఎదుట దేవుని తల ఎత్తబడును గాక. దేవా నా తలపైకెత్తు, అది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. మనం దేవుని తలెత్తేవారిగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు. చూడు, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 'కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను' మరలా, కాగా ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. దేవుడు ఏమయ్యాడంట? ఇశ్రాయేలీలు వెళ్ళిన ప్రతి చోటట దేవుని నామానికి ఏం కలిగేటట్లుగా బ్రతుకుతున్నారట? దోషణ కలిగేటట్లుగా బ్రతుకుతున్నారంట. ఒరే, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, వీళ్ళ మాటలు చూడు ఎట్లున్నాయో. వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, వీళ్ళ నడక చూడు ఎట్లుందో. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, ఈ ఆడపిల్లల ప్రవర్తన చూడు ఎట్లుందో. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయో చూడు అని దేవుని బిడ్డలు అని అనుకుంటున్నారు. ఏంటి ఇట్లా బ్రతుకుతున్నారని వెళ్ళిన చోటల్లా దేవుని నామం ఆ ప్రజలను బట్టి దోషణ కలుగుతూ ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? దాన్ని బట్టి నా నామం విషయమై నేను చింతపడ్డాను అంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళు, వ్యాపారానికి వెళ్ళు, బజార్లో నిలవబడు, మార్కెట్లో నిలవబడు, ప్రతి చోట ఆయన నామానికి మహిమ కలిగేటట్లుగా మనం బ్రతుకుతాము గాక. ఓ చిన్నది సిరియా దేశానికి దొంగిలించబడింది. ఎవరా చిన్నది? ఆ చిన్నదానికి పెట్టిన పేరు ఏంటంటే సిరియా దేశపు చిన్నది అంటారు. వాస్తవంగా ఇజ్రాయేలీయురాలు చిన్నదాన్ని సైన్యాధ్యక్షుడైన నయమాను సిరియా దేశానికి దొంగిలించి చెరపట్టుకొని తీసుకొని వచ్చాడు కదా. ఈ నయమాను ఏంట బానిస పిల్లగా బ్రతుకుతుంది. ఆ బానిస పిల్ల నయమానుకు వాక్యం చెప్తే ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వెళ్ళాడు. ఈ చిన్నది చెప్పిన మాట ప్రవక్తను దేవుని తట్టు తిప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతా, ఆ చిన్నదాని మాట నయమాను విన్నాడు అంటే మాట వినే ముందు ఆ అమ్మాయిలు ఏం చూసి ఉంటాడు చెప్పాలి. నేను అంటా కదా, కూటికి పేదదేమో కానీ నీతిలో ఐశ్వర్యవంతుడు అలా చిన్నది. పనిలో ఎంత నమ్మకంగా బ్రతికేదో, డబ్బు దగ్గర ఎంత యథార్థంగా ఉండేదో, ఆ చిన్నది ఒక సైన్యాధ్యక్షుడిని ప్రభావితం చేసింది. దైవజనమా, మన ఉద్యోగం ప్రజలను ప్రభావితం చేయదు, మన ప్రవర్తనే ప్రజలను ప్రభావితం చేస్తుంది, మన నడవడికే ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఒకటే మాట అంట, నీవెక్కడ బ్రతికినా నిజంగా వీళ్ళు క్రైస్తవులరా, దేవుని బిడ్డలంటే ఎట్లుంటారా, దేవుని నమ్ముకున్న బిడ్డలంటే ఇలా నడుస్తారా అని ఆయన నామానికి ఘనత కలిగేటట్లుగా బ్రతికిన కొద్ది రోజులైనా అలా బ్రతికి ప్రభు దగ్గరికి మనం వెళ్దాం. ఈ భక్తుడు ఏమంటాడంటే, నేను చనిపోక మునుపు ఈ రెండింటిని నాకు దూరం చేయయ్యా, నేను చనిపోక మునుపు ఈ రెండింటిని నాకు దగ్గర చేయయ్యా. ఏం దూరం చేయమంటావు? వ్యర్థమైనవి నాకు దూరం చేయి. ఏం దూరం చేయమంటావు? అబద్ధాలను నాకు దూరం చేయి. మరి ఏం దయచేయమంటావు అంటాడు. అయ్యా, నిన్ను హత్తుకుని బ్రతికే జీవితం నాకు వరంగా దయచేయి. నేను ఎక్కడ బ్రతికినా నీ నామానికి మహిమ కలిగేటట్లుగా బ్రతికే జీవితం నాకు దయచేయి. అలాంటి శ్రేష్టమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.